అయిపోయిందా? హడావుడి మొత్తం అయిపోగొట్టేసుకొని, పిల్లల్ని స్కూల్‌కి, ఆయన్ని ఆఫీస్‌కి పంపించేసి, చక్కగా చేతిలో కాఫీ కప్ పట్టుకొని ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇది మన ఆడవాళ్ళకి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే వీడియో కాబట్టి. ఏం లేదండి, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది గదా! సో, మనం మరి పట్టు చీరల షాపింగ్ మొదలు పెట్టాలా లేదా? బ్రైడల్ కలెక్షన్స్ దగ్గర నుంచి ప్రతి అకేషన్‌లో అందరం యూజ్ చేసేటువంటి పట్టు కలెక్షన్స్‌తో మీ ముందుకి ఈ వీడియోలో వచ్చేసాను. హలో అందరికీ, అందరికీ నమస్కారం. అండ్ ఈరోజు నేనున్నాను విజయవాడలో ఉన్నటువంటి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షాప్‌లో. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియోలో వీళ్ళ దగ్గర ఈ పెళ్ళిళ్ళ సీజను తర్వాత వచ్చే హడావుడ్లకి సంబంధించి మంచి కలెక్షన్స్ కంచి పట్టు చీరల్లో, అలాగే బెనారస్ పట్టు చీరల్లో ఏమున్నాయో చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా? సో మరి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నుంచి నాతో పాటు జాయిన్ అవుతున్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో కూడా కనెక్ట్ అవుతాం. హలో శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్కారం అండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ గా వచ్చిన వెడ్డింగ్ కలెక్షన్స్, న్యూ మోడల్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి కంచిపట్టులోనే ఫుల్ ఆల్ ఓవర్ రంకాడ్ స్టైల్లో ఉంటుంది. హెవీ హ్యాండ్లూమ్ది, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అన్నమాట. ఇది చాలా బాగుంది, చాలా చాలా చూడంగానే ఈ కలర్ కి అట్లా అట్రాక్ట్ అయిపోయానండి. మామూలుగా ఉండే పూలు లతలు డిజైన్ కాదు ఇది. ఇది సెల్ఫ్ కాంబినేషన్ మొత్తం. ఇక్కడ మధ్య మధ్యలో ఈ పింక్ పోగిచ్చారు చూసారా, అదే అసలు ఈ చీరకి బ్యూటీ. చాలా బాగుంటుంది. ఏం డిజైన్ అంటారు దీన్ని? మొత్తం అంతా అంబారీలు ఏనుగు డిజైన్ లాగా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రంకాడ్ వీవింగ్ తోనే హెవీ వర్క్ తో హ్యాండ్లూమ్ తో వస్తుంది అనమాట శారీ. ఓకే. ఈ వీవింగ్ వచ్చేసి మొత్తము హ్యాండ్లూమ్, ఒక జామ్దాని స్టైల్లో వస్తుంది. మన జామ్దాని ప్రొడక్ట్ ని కంచి ప్రొడక్ట్ మీద వీవింగ్ చేపించింది అనమాట. అందువల్ల ఇది ఏంటంటే ఫ్లోరల్ వర్క్ కూడా హెవీగా ఉంటది, చాలా అపియరెన్స్ బాగుంటది. మన పెరుమాళ్ సిల్క్ ఓల్డ్ డిజైన్ శారీ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుందండి, అసలు టూ గుడ్ ఉంది. పళ్ళు గాని జామ్దాని వీవింగ్ తో, రంకట్ డిజైన్ తో కంచి పట్టు చీరలో ఈ వీవింగ్ అదిరిపోయింది అంతే. చాలా బాగుంది. బ్రైడ్స్ కి బాగుంటుంది, ఇంకెవరికైనా సరే కూడా చాలా అంతుంది. ఒక్కసారి చూస్తే మన బాటిల్ గ్రీన్ కావాలి, చీర డిజైన్ కావాలి అనుకుంటే ఇది ఒకటే పీస్ ఉంటుంది మన దగ్గర. ఇప్పటికే మనం ఒక 5 సారీస్ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇంకో శారీ తెప్పించారు అనమాట. నైస్ నైస్, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది ఈ చీర. ఆ గ్రీన్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ తో అక్కడక్కడ వచ్చినట్టు కాంబినేషన్ అయితే అసలు అరుపులు అంతే. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో కదండి ఈ సారీ? బయట మార్కెట్ లో అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మనము కూడా చాలా రీజనబుల్ గానే ఇస్తున్నాం. ప్రైస్ 35,000 మాత్రమే. 35,000 అంటే 50,000, 55 రేంజ్. అది 55,000 శారీని మనకి ఇక్కడ 35,000 రూపీస్కే అందుబాటులో ఉంచారు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వాళ్ళు. ఏదైనా సరే ఇక్కడ రేటు పద్ధతిగా ఉంటుంది, చీరకి తగ్గట్టుగా. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇదైతే మాత్రం మాస్టర్ పీస్, దీన్ని అయితే మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు పెళ్లి కూతుర్లకి ప్రజెంట్ మీనాకారి వస్తుంది. ఇది సిల్క్ బేస్ తో తయారవుతుంది అనమాట, జరీ బేస్ కాకుండా. ఓకే. సో ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది చీర. లైట్ వెయిట్ వస్తుంది. ఇది పెళ్లి కూతురికి లగ్నం మీదకి మెయిన్ శారీ ఉండాలంటే చాలా రిచ్ గా ఉంటది. చాలా బాగుంది శారీ. ఫీల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా రింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా సాఫ్ట్ గా ఉంటది అనమాట. బ్యాక్గ్రౌండ్ సిల్వర్ వర్క్ బాగుంటది. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కలిసింది కదండి. గోల్డ్ జరీ విత్ మీనా వర్క్ కూడా వస్తుంది మేడం. ఓహో, అసలు అదిరిపోయింది చీర, అది మామూలుగా లేదు అసలు. మంచి అదొక లాంటి గులాబీ పింక్ కాదు, రెడ్ కాదు, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. టమాటా పింక్, టమాటా చెర్రీ కలర్. సారీ మొత్తం చూడండి అసలు చీర ఎంత రిచ్ గా ఉందో, ఎంత బాగుందో చూసారా ఈ చీర. చాలా 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 బాగుంది. పర్ఫెక్ట్ ఫర్ బ్రైడ్స్ అన్నమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇవన్నీ యూనిక్ గా ఉంటాయి అన్నమాట, డిజైన్స్ స్పెసిఫిక్ గా ఉంటాయి అన్నమాట. నిజమేనండి, ఎప్పుడు ఆ లతలు, ఆ కంచిపట్టు బుట్టాలు, ఆ డిజైన్ కాకుండా చక్కగా ఇలా ఆల్ ఓవర్ అన్నమాట. ఇది చాలా బాగుంది. ఈ వర్క్ ని ఏమంటారు? ఇది వచ్చేసి ఫ్లోరల్ వర్క్ అంటాము. కాబట్టి ఏంటంటే స్టైల్ మార్చాం కాబట్టి జిగ్జాగ్ స్టైల్ గా ఉంటది. యా, ఇది కూడా చాలా కొత్తగా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఇది కూడా ఒక మాస్టర్ పీస్. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ బ్రైడ్స్ అయితే మాత్రం అదిరిపోతుంది అంతే. ఇంక ఇది బ్రైడ్ కాకుండా ఎవరన్నా కట్టారనుకోండి, బ్రైడ్ కి మంచి కాంపిటీషన్ ఇచ్చినట్టే లెక్క. సారీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. మన పెళ్లి కూతురికి ఇంతకు ముందు మనం సారీ చూసాం కదా, అది లగ్నం అయిపోయిన తర్వాత రిసెప్షన్ కానీ, ఒక గౌరీ పూజకి కానీ,
అలా కట్టుకోవాలనుకుంటే సపోర్టెడ్ శారీగా యూజ్ఫుల్ గా ఉంటది. అంటే ఏంటండి ఇప్పుడు పెళ్ళైపోయిన వాళ్ళకి చీరలు ఉండవా మీ దగ్గర? అన్నీ ఉంటాయి. మీ శారీస్ కూడా చూపిస్తాను మేడం. పెళ్లి కాని వాళ్ళకి తప్పకుండా. కూడా శారీస్ చూపిస్తాం. ఎంత బాగుందో చూసారా ఈ కాంబినేషన్, పేస్టల్ బ్లూ కి మంచి రస్ట్ ఆరెంజ్ షేడ్ తో చాలా ఎలిగెంట్ గా ఉంది సార్. ఏంటండి ఈ మీనాకారి అంటే అంటే మల్టీ థ్రెడ్స్ వస్తే మీనాకారి అంటే అంటారా? ఇప్పుడు మీనాకారికి ట్రెడిషనల్ బార్డర్ వేరియేషన్ ఉంటాయి మేడం. హ్మ్. ఇది వచ్చి మనం రెగ్యులర్ గా ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇలా ట్రెడిషనల్ బార్డర్ వాడేస్తున్నాం. ట్రెడిషనల్ బార్డర్ చూస్తున్నాం. అవును. ఎప్పుడో రెగ్యులర్ గా పింక్, రాణి, మెరూన్ అలా వస్తాయి అన్నమాట ఈ బార్డర్ లో. హ్మ్. ఇదేంటంటే కొత్తదనంగా ఏంటంటే మీనాకారి అని చెప్పి ఫ్లోరల్ తో చేపించాము. హ్మ్. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఫ్లోరల్ తో చేపించాము. హ్మ్. ఈ ఇయర్ వచ్చేసేటప్పటికి ఇలాగా మన కొండపల్లి బొమ్మ స్టైల్ ఇలా డిఫరెంట్ డిజైన్ గా మీనాకారిలోనే న్యూ క్రియేషన్ చేపిస్తున్నాం అనమాట. అంటే మన బొమ్మల స్టైల్ తో చేసినటువంటి చీర ఇది ఒక రకంగా Hmm. చెప్పాలంటే. యాక్చువల్ గా ఏంటంటే ఒకప్పుడు బెనారస్ లో కలాకండి డిజైన్స్ వచ్చాయి. హ్మ్. ఆ కలాకండి డిజైన్స్ మన మీనాకారిలోని మన యూనివర్స్ లో ఉండే ట్రీస్ అలాగన్నీ మిక్సింగ్ చేసి ఒక డిజైన్ గా క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ చీరలన్నీ మనమే నేయిస్తామా అండి? అంటే ఈ డిజైన్స్ మనమే చెప్పి చేయించుకుంటామా? మనమే చెప్పి చేయించుకోవాలి. ఆ, ఓకే, మన ఓకే. మార్కెట్ వాల్యూ పెరగాలన్నా ఆ, లేదంటే మన బ్రాండ్ వాల్యూ పెరగాలన్నా మార్కెట్ లోకి కొత్త పీస్ ఇంట్రడ్యూస్ చేయాలన్నా మనం డిజైన్ ముందుగా కంపోజ్ చేసుకోవాలా. హ్మ్. అలా కంపోజ్ చేసుకుని క్రియేట్ చేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. అంటే ఏది పడితే అది మార్కెట్ లో కొత్తది అని వస్తే జనాలు తీసుకోరు. యునిక్ గా స్పెషల్ గా వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఉండేలాగా శారీస్ ఉంటేనే అవి హిట్ అవుతాయి కదా. సో మన దగ్గర ఉన్న చీరలన్నీ అలా మనం యునిక్ గా కంపోజ్ ముందుగా చేయించుకుంటామా? ప్రిపేర్ చేయించుకోవాలి. మనమే కంపోజ్ చేసుకోవాలి. బా అందుకనే ఇక్కడ అన్ని చీరలు చాలా స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. నైస్. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా క్లాస్ గా ఉన్నాయండి. ఇందాక మనం వెడ్డింగ్ కలెక్షన్ లో చూసాం కదా, Hmm. అందులోనే ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ అన్నమాట. ఫుల్ ఆల్ ఓవర్ జాల్ వర్క్ వస్తుంది, మధ్యలో ఇలాగా గ్రీన్ బుట్టి వస్తుంది. సో ఇది కూడా మీనాకారి డిజైన్ అనే చెప్పచ్చా అండి? మీనాకారి కాదు, ఇది ఓన్లీ ట్రెడిషనల్ సెల్ఫ్ కాంబినేషన్. సెల్ఫ్ కాంబినేషన్. ఓన్లీ సెల్ఫ్. ఇది మీనాకారి బార్డర్ కాదు, రెగ్యులర్ బార్డరే. మీనాకారి బార్డర్ కాదు బట్ బాడీ అంతా మీనాకారి వర్క్ అని చెప్పచ్చా? జాల్ మీద మీనా బుట్టి. ఓహో, మళ్ళీ అదొకటి. సో మొత్తం చీరంతా జాల్ వర్క్, దాని మీద మీనా బుట్టి అన్నమాట. అదే ఓకే. మీనాకారి అంటే మళ్ళీ బ్రాడ్ ఫ్లోరల్స్ వస్తాయి, Hmm. బుట్టి అయితే స్మాల్ బుటీస్ వస్తాయి. లోపల వచ్చింది మాత్రం మీనాకారి బుట్టి అన్నమాట. కానీ ఈ మీనాకారి చీర అండి కడితే చాలా రిచ్ గా ఉంటుంది, అది మాత్రం అర్థం అవుతుంది. కలర్ కూడా కలర్ఫుల్ బాగుంటది, కలర్ యూనిక్ గా ఉంటది, టూ బ్రైట్ గా ఉంటది అనమాట. యా. అండ్ దీనికి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారా? ఇట్లాగా దీనికి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది, చాలు, ఇంకా వర్క్ గిర్క్ ఏం అవసరం లేదు, చక్కగా ఈ బ్లౌజ్ ఒక్కటి కుట్టించేసుకోవచ్చు. సరిపోతుంది. ఈ గ్రీన్ ఉంది ఏంటండి? ఇన్సైడ్ మన కంచి వీవింగ్ ఏంటంటే ఇది ప్యూర్ కంచి మగ్గం వచ్చేసింది. ఆ, ఈ మామూలుగా జనరల్ సారీస్ కి వచ్చేసేటప్పటికి లోపల థ్రెడ్స్ వస్తాయి. ఆ, ఈ సారీకి ఏంటంటే థ్రెడ్ రాదు, 2-in-1 ఈక్వల్ గా ఉంటది నేత. హ్మ్. ప్యూర్ సొసైటీ అనమాట. అంటే ఇటు కట్టుకోవచ్చు ఇటు కట్టుకోవచ్చు అంటారా? కట్టుకోవచ్చు, చాయిస్. పెళ్ళప్పుడు ఇది కట్టుకోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత ఇది కట్టుకోవచ్చు. 2-in-1 శారీ నిజంగా భలే ఉందండి ఇది. 2-in-1 శారీ లాగా. రెండు వైపులా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడన్నా అసలు 2-in-1 శారీ చూసారా? అది కూడా కంచి పట్టు చీరల్లో. ఒక చీరని డిఫరెంట్ అకేషన్స్ కి వాడుకోవడం తెలుసు, కానీ మన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో మాత్రం ఈ 2-in-1 కంచి పట్టు చీరని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఈ చీరలో మీరు దీన్ని ఏమంటారు, ఇటువైపు ఏమంటారు? ఏముండదు, మొత్తం థ్రెడ్ వీవింగ్ అనమాట. థ్రెడ్ వీవింగ్. మొత్తం థ్రెడ్ వీవింగ్ రేషమ్ సిల్క్ తో వస్తుంది, ప్యూర్ తో వస్తుంది అనమాట. అది ఇదంతా ప్యూరేనా అండి? ప్యూర్ ప్యూర్ కాంచీపురం సిల్కేనా? ప్యూర్ కాంజీవరం సిల్క్ హ్యాండ్లూమ్ అనమాట. మన హ్యాండ్లూమ్ అయితేనే ఇట్లాగా పోగ్ అనేది ఎక్కడ కనపడదు. హ్యాండ్లూమ్ అయితే ఎవ్రీ వీవింగ్ ఎవ్రీ థ్రెడ్ ఇది లాకింగ్ లో ఉంటది. ఇదేంటంటే సింగిల్ లాకింగ్ కదా, డబుల్ లాకింగ్ లో వస్తుంది. ఓకే ఓకే. సింగిల్ లాకింగ్ ఏంటంటే ఒక క్రేపర్ కి ఇస్తాడు లేదా ఒక బుటీకి ఇస్తాడు. ఇది డబుల్ లాకింగ్ కాబట్టి బాడీ మొత్తం ఉంటది. సో బాడీ మొత్తం ఉంది కాబట్టి చీర అంతా మీరు గనక చూస్తే ఇలా ఒకసారి కట్టుకోవచ్చు, ఇలా ఒక రకంగా కట్టుకోవచ్చు, రెండు విధాలా యూజ్ చేసుకోవచ్చు. సో ఒకటే కంచి పట్టు చీర, దీన్ని మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు. అంటే ఇది 2-in-1 కంచి పట్టు శారీ అన్నమాట. నేను ఒక విషయం చెప్పనా, సపోజ్ ఇది మీరు ఏదైనా పెళ్లికి కట్టుకున్నారు అనుకోండి, ఇది వేరే అకేషన్ కి కట్టేశారు అనుకోండి, సింగిల్ బ్లౌజ్ తో డబుల్ అకేషన్స్ కి కంచి పట్టు చీరతో మేనేజ్ చేసేసేయచ్చు. ఎలాగుంది, బాగుంది కదా? ఓకే, సూపర్ అండి. ఈసారి ఇది ఏంటి చీర వచ్చేసి స్పెషాలిటీ? కంచి పట్టు జామ్దాని వర్క్ అన్నమాట. కంచి పట్టు జామ్దాని. జామ్దాని వావ్. వర్క్. ఈ పళ్ళుని స్పెషల్ గా ఇట్లాగా పూల గుత్తుల్లో లాగా చెట్ల లాగా పెట్టారు, దీనికి ఏమైనా ఉందా థీమ్?
అంటే ఇప్పుడు మనకి బాడీ డిజైన్ వచ్చేసేపటి జామ్దాని మనం డిజైన్ ఎంచుకున్నప్పుడు పెద్ద ఫ్లోరల్ ఎంచుకున్నాం కదా, అప్పుడు పళ్ళుకి సింపుల్ డిజైన్ ఉండాలి. మళ్ళీ అదొక రూల్ అనమాట. అప్పుడు హైలైట్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఓకే. కంచి పట్ల శారీస్ ఏంటంటే కొన్ని శారీస్ కలర్ హైలైట్ చేస్తారు, కొన్ని శారీస్ వచ్చేసి బోర్డర్ హైలైట్ చేస్తారు, కొన్ని శారీస్ వచ్చి ఓన్లీ బాడీ డిజైన్ హైలైట్ చేస్తారు. శారీలో 1 or 2 పార్ట్స్ హైలైట్ ఉంటది, ఒక టూ పార్ట్స్ మైనస్ లో ఉంటది అనమాట. సో శ్రీనివాస్ గారు మీరు ఎంత కాలం నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో? 32 years నుంచి మేడం. సో 32 years నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా అసలు ఈ షాప్ లోకి వస్తే మీకు ఏది నచ్చట్లేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నచ్చకుండా ఉండదు, శ్రీనివాస్ గారు కనుక మీకు బేరం చూపించారంటే మీరు ఏదో ఒక చీర తీసుకెళ్తారు అంతే. ఎంత చెప్తున్నారు చూడండి అసలు ఒక చీర గురించి. నైస్. ఇది ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 45,000 మేడం. 45,000. అది కూడా మనకి డిస్కౌంట్ పోను మనకి 39,550 రూపీస్ కి ఇస్తున్నారు అనమాట. ఇది ఈ శారీ అండి అటు బ్రైడ్స్ కి చాలా బాగుంటుంది, బ్రైడ్ కాకుండా కూడా అంటే మన ఇంట్లో పెళ్లి అని అంటే మనం కొంచెం ఘనంగా రెడీ అవ్వాలి చూడండి, ఆ అకేషన్ కి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది. వెరీ నైస్ అండి, టూ గుడ్. అలాగే ఇది మన ఇంట్లో పెళ్లి కూతురు అమ్మగారికి కానీ అత్తగారికి కానీ లైట్ వెయిట్ గా కొంచెం తేలిగ్గా ఉండాలంటే ఇలాగా కంచి ఎక్కత్తలు అనమాట. ఇది ఇక్కత్ కదండి? ఎక్కత్ సారీ. అండ్ ఇది దీనికి కుట్టు బార్డర్ అంటారా? దీన్ని కుట్టు బార్డర్ అంటారు, కంచి బార్డర్ వస్తుంది. మామూలుగా జనరల్ గా కంచి ఇవి వచ్చేసేటప్పుడు ఎక్కత్ సారీస్కి వచ్చేటప్పటికి ఎక్కత్ బార్డర్ లో వస్తాయి. మనం కంచి మగ్గం మీద చేపిస్తాం కాబట్టి వాళ్ళు కంచి బార్డర్ వేస్తారనమాట. వీవింగ్ మారిద్ది. మామూలుగా అయితే ఎక్కత్ వచ్చి మన హైదరాబాద్ దగ్గర తయారవుతుంది. ఇది ఏంటంటే మనకు ప్యూర్ కంచిలో ప్యూర్ కంచి మగ్గం మీద చేస్తాం కాబట్టి ఇది కంచి బార్డర్ వేసుకుని వాళ్ళు కంచి ఎక్కత్ అని చెప్తారు అనమాట. అంటే మనకి కంచి పట్టు చీర థ్రెడ్ కి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండిద్ది మేడం. ఏంటి అదే కౌంట్స్ వచ్చేసేటప్పటికి 120 కౌంట్స్ తో యూజ్ చేస్తారు, దీనికి 80 కౌంట్స్ తో వేసేసి చేస్తారు అనమాట. 80 కౌంట్స్ అంటే కొంచెము చిక్కదనం వస్తుంది, దారం కూడా గ్రిప్ బాగుంటది. కాకపోతే ఆ చీర కన్నా ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. వెయిట్ లెస్ వస్తుంది. ఇదేంటి అంటే ఓన్లీ థ్రెడ్ వీవింగ్ కదా మేడం, బాడీలో వచ్చేసేటప్పుడు జరీ లేదంటారు, జరీ ఎక్కడ ఉండదు. ఇది వీవింగ్ తోనే డిజైన్ కంపోజ్ అవుతుంది కాబట్టి సారీ మొత్తం వెయిట్ లెస్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. అసలు పట్టు చీర కట్టుకున్నాము అన్న అసలు ఆలోచనే అక్కర్లేదు మనకి. చాలా చెప్పిన మాట వింటుందంటారు చూసారా చీరలో, అలా ఉందన్నమాట ఇది. ఇప్పుడు మేము మీకు డిజైన్ కి ఒకటో రెండో చూపిస్తున్నాం అంతే. కంచి ఇక్కత్లేంటి, కంచి పట్టు చీరలు ఏంటి, షాప్ నిండా బోలెడ్ చీరలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన షాప్ అన్నట్టు ఇది. బ్యూటిఫుల్ అండి. కాదు శ్రీనివాస్ గారు, బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నారు మీరు, పట్టు చీరలు చూపిస్తున్నారు, ఓకే, అన్ని కంచి పట్టే చూపిస్తున్నారా? లేదు, ఇప్పుడు బెనారస్ సారీస్ కూడా చూపిస్తున్నాను. అందుకని వచ్చారనమాట బెనారస్ లోకి. పెళ్లి కూతురికి ఒక 2-3 చీరలు మెయిన్ సారీస్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఈవెంట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఇంకా క్రియేట్ చేశారు. అంటే వీళ్ళు తబలా అని, మెహందీ అని, సంగీత్ అని అలాగా ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటారు కదా, వాటికి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బెనారస్ రంకాట్ సారీ మేడం. అసలు ఇప్పుడు రంకాట్ చీరలు ఎంత ట్రెండ్ ఉన్నాయంటే ఇలా మల్టీ కలర్స్ తో కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రంకాట్ సారీస్. ఇది కూడా ఆరెంజ్, పర్పుల్, రెడ్, మెహందీ గ్రీన్, పింక్, ఎల్లో కాంబినేషన్ తో ఈ సారీ రంకాట్ స్టైల్లో ఉన్నటువంటి బెనారస్ బ్రైడల్ సారీ అన్నమాట. టూ గుడ్ ఉందండి. ఇది కూడా బెనారస్ సారీస్ రేంజ్ ఎంత ఉంటాయండి మన దగ్గర? 20, 25, 29. ఆరెంజ్ కి అవైలబుల్ ఉన్నాయా? 19 లో కూడా ఉన్నాయి మేడం. నైస్ నైస్. కొన్ని కాంబినేషన్స్ అయితే క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ మారుతా ఉంటది. ఇప్పుడు వచ్చేసి ఇది అది రంకాట్ సారీ, ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్స్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ వి. మంచి ఎల్లో అండ్ లెవెండర్ కాంబినేషన్ అన్నమాట. లెవెండర్ అంత పేస్టల్ ట్రెండ్ కదండి ఇప్పుడు. సో నైస్. ఈ శారీ యూజువల్ గా నేనైతే ఫస్ట్ షాపింగ్ వచ్చినప్పుడు ఆ లెవెండర్ శారీయే కదా, అంటే లెవెండర్ కలర్ కలిసింది కదా, పెద్ద లుక్ ఉండదేమో అనుకుంటాం, కానీ ఆ ఎల్లో కాంబినేషన్ తో వచ్చేసరికి కట్టుకున్నాక అద్భుతంగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ సారీ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అలాగే బెనారస్ లో కొన్ని డిజైన్స్, ఇవన్నీ కతాన్ డిజైన్స్ అంటారు. కతాన్ డిజైన్స్ ఒక్కొక్కసారి ఫ్లోరల్స్ వస్తాయి, ఒకసారి ఈ సారీ వచ్చేసి జంగిల్ అన్నమాట. జంగిల్ థీమ్, జంగిల్ డిజైన్. మనకి యూజువల్ గా పటోలాలో ఈ యానిమల్ ప్రింట్స్ లాగా అట్లా వస్తాయి కదండి, ఇప్పుడు బెనారస్ లో కూడా అన్నట్టు. సో జంగల్ థీమ్ తో మంచి పింక్ లో బెనారస్ శారీ. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ ఏనండి. అంటే యాజ్ సచ్ గా మెయిన్ గా లగ్నానికి కాకపోయినా పెళ్లి రిలేటెడ్ యాక్టివిటీస్ లో, అటు పెళ్లి కూతురుకైనా సరే లేకపోతే ఇంట్లో పెళ్లి అని అనుకుంటే మనం కూడా కొంచెం గ్రాండ్ గా ఉంటాం కాబట్టి ఆ అకేషన్ కైనా సరే మంచి గులాబీ రంగులో మంచి పింక్ తో ఒకటి శారీస్ అన్నమాట. అలాగే కొంచెము క్యాజువల్ గా వాడుకోవడానికైనా సరే పెళ్లి కూతురు అమ్మగారికి, అత్తగారికి,
సపోర్టెడ్ గా అసలు బెనారస్ సారీస్ అంటేనే ఏ ఏజ్ గ్రూప్ కైనా సరే చాలా బాగా చాలా వాడుకోవచ్చు సెట్ అండి. అవుతుంది, వేస్తే సంబంధం లేదు. అవును, లైట్ వెయిట్ గా సింపుల్ ఉంటాయి బార్డర్, ఫీల్ బాగుంటది, ఫ్యాబ్రిక్ బాగుంటది. కరెక్ట్, సింపుల్ బార్డర్, హడావిడి లేకుండా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట. మంచి కలర్, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఇప్పుడు యంగ్స్టర్స్ అన్నమాట. ఈ స్ట్రైప్స్ డిజైన్ అసలు ఎంత ఫ్యాషన్ అంటే, ఇప్పుడు రా మ్యాంగోలో స్ట్రైప్సే, కంచిపట్టులో స్ట్రైప్సే, పైతానీలో స్ట్రైప్సే, ఇప్పుడు బెనారస్ లో కూడా చాలా ఎలిగెంట్ గా క్లాస్ గా ఉంది ఈ సారీ. సింపుల్ గా ఉంటది, క్యారీ చేయడానికి కూడా బాగుంటది. సింగిల్ పళ్ళు వేసినా సరే చాలా బాగుంటుంది. జస్ట్ ఒక సింపుల్ నెక్లెస్ పెట్టుకున్నాం అంటే చాలు, వీఆర్ ది హీరోయిన్ ఆఫ్ ది షో. ఈ లైట్ కలర్ సారీ ఒకసారి చూపించరా. ఇది పేస్టల్ కలర్స్. ఇప్పుడు అన్ని సారీస్ లో పేస్టల్ కలర్స్ అలా వస్తున్నాయి కదా, కాస్ట్లీ సారీస్ లో కూడా పేస్టల్ కలర్స్ అన్నమాట. కోరా కలర్ అంటారు కదండి, ఆ కోరా కలర్ లో మంచిగా పేస్టల్ శారీలో ఈ బెనారస్ శారీ. ఈ ప్రైస్ ఎంత ఉంటుందండి సుమారుగా? 19,500 అలా వస్తుంది. 19,500 డిస్కౌంట్ పోను 19,500 కి మనకు వస్తుంది అనమాట. చూసారు కదండి, మన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో ఇవి నేను మీకు ఈ రీల్ కోసమో ఈ వీడియో కోసమో చూపించినటువంటి కొన్ని చీరలు మాత్రమే. బెనారస్ శారీస్ వీళ్ళ దగ్గర, బెనారస్ పట్టు అండ్ అలాగే ఫ్యాన్సీ బెనారస్ శారీస్ చాలా ఉన్నాయి మన కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో. అలాగే మన స్టోర్ కి వచ్చారనుకోండి, టసర్ వర్క్స్ ఉన్నాయి, టసర్ ప్రింట్స్ ఉన్నాయి, ప్యూర్ క్రేప్లు ఉన్నాయి, అలాగే జార్జెట్ మీద లైట్ వెయిట్ గా ఇప్పుడు యంగ్స్టర్స్ అంటే మనకి డాక్టర్ చదువుతున్న స్టూడెంట్స్ కి లేదా లాయర్ చదువుతున్న స్టూడెంట్స్ కి, యంగ్స్టర్స్ ప్రొఫెషనల్ గా సింపుల్ వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ అయిపోగానే ఈవెంట్ చేస్తారు కదా అవును స్టేజ్ మీద ఫంక్షన్ కి, వాళ్ళకి సంబంధించిన మోడల్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి మన దగ్గర. ఓకే, అదే సో ఎవరికైనా సరే ఇటు పెళ్లిళ్ళ సీజన్ కోసం బ్రైడల్ కలెక్షన్సే కాదు, స్టూడెంట్స్ కి, యంగ్స్టర్స్ కి, అలాగే ఏ అకేషన్ కైనా సరే మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళ దగ్గర శారీస్ ఉన్నాయి. సో మీరు చేయాల్సిందల్లా విజయవాడలో ఉన్నటువంటి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ కి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మాత్రం సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.